నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ నగరంలో మెప్మా డిపార్ట్మెంట్ లో పనిచేసే సంస్థ సమాఖ్య రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం. అన్ని నియోజకవర్గాల్లో మెప్మా డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమం. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న హోంమంత్రి. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలో భాగస్వాములైన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రెవల్యూషనరీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి. జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే సోమనాథరావు. మెప్మా డ్వాక్రా సంఘాలు సీఎం చంద్రబాబు మానస పుత్రిక అని డ్వాక్రా సంఘాలు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెప్మా డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నగరంలోని ఐవీ ప్యాలెస్ లో మెప్మా డిపార్ట్మెంట్ లో పనిచేసే స్లమ్ సమాఖ్య రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ వేప ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో 500 మంది ఆర్పీ పర్సన్స్ కి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమైన ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆశయానికి అనుగుణంగా డ్వాక్రా సంఘాలు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీఓ వెంకటనారాయణ, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గట్టుముక్కల రఘురామరాజు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, టీడీపీ నాయకులు వి నరసింహ చౌదరి, మాదకాని గురునాథన్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 500 మందికి 450 మంది ఆర్పీలకి 50 మంది స్టాఫ్కి సుమారుగా 500 మందికి 1,75,00,000 విలువ చేసే ట్యాపులు మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు మెప్మా ద్వారా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్పీలందరూ కూడా సర్వేలు సమగ్రవంతంగా చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి, అలాగే సమయం కలిసి రావాలని, ట్యాబుల ద్వారా అయితే కనుక మొత్తం దానిలో సిస్టంలో మొత్తం కూడా ట్యాబుల్లో మరి దానిలో నోట్ చేసుకోవడానికి, ఫీడ్ చేయడానికి కానీ, దానిలో ఒక్కసారి ఎవరికైనా అనుమానం వస్తే ఈ డ్వాక్రా మహిళలకి ఏదన్నా అనుమానాలున్న ట్యాబ్ ద్వారా దాన్ని నివృత్తం చేయడానికి, ముఖ్యంగా పని వేగవంతంగా జరగడానికి ముఖ్యంగా ఈ ట్యాబుల యొక్క ఇవ్వటం యొక్క ముఖ్య ఉద్దేశం. సుమారుగా మరి విజయవాడ నగరం మొత్తం మీద డ్వాక్రా మహిళలందరూ కూడా సేవలు అందించేది ఆర్పీలు పటిష్టంగా సమర్థవంతంగా ఉంటేనే మరి విజయవాడ నగరం మహిళల సాధికారత సాధిస్తాం. కాబట్టి డ్వాక్రా గ్రూపులు మరి లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో విజయవాడ నగరంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ త్వరిత సగం పైన ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి అన్ని రకాలుగా అండగా ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి డ్వాక్రా వ్యవస్థను స్థాపించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ మహిళలకు అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి, డ్వాక్రా మహిళలకు అన్ని రకాలుగా ప్రభుత్వం బ్యాంకుల నుంచి లోన్లు కానీ, P4లో వాళ్ళకి మరి పేదరికంలో ఉన్నటువంటి మహిళా సమాజానికి మరి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం అందించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ముఖ్యమైనటువంటి ఆర్పీల ద్వారా ఇంటింటికి సర్వేలు నిర్వహించి ఈ P4లో ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, డ్వాక్రా సంఘాల్లో లోన్లు ఎవరికి కావాలి, డ్వాక్రా మహిళలకు ఇంకే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇవాళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డాక్రా మహిళా సంఘాలు చూసే ఆర్పీలందరికీ కూడా రాష్ట్రం మొత్తం ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం మనం చూస్తే డిజిటలైజేషన్ మీద చాలా దృష్టి పెట్టింది. నిజంగా మొన్న కూడా చూసాం, వాట్సాప్ గవర్నర్స్ ద్వారా దాదాపు 550 సేవలు వాట్సాప్ ద్వారా మనం అందుకోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి డాక్రా మహిళలకి మధ్యలో అనుసంధానం చేసే ఆర్పీలందరికీ కూడా ట్యాబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు, డాక్రా మహిళలకి కొత్త పద్ధతుల్లో మార్కెటింగ్ విధానంలో సూచించడంలో కామర్స్కి, అంతేకాకుండా వాళ్ళ లోన్లు కానీ వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ కూడా ట్యాబ్లో నింపి వారిద్దరికీ ప్రభుత్వానికి డాక్రా మహిళలకి ఒక అనుసంధానం క్రియేట్ చేయడానికి డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవాళ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. అటు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మూగ బదిర విద్యార్థులు, మహిళలు టైలరింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ పొంది నైపుణ్యాలు పెంపొందించుకుని స్వయం ఉపాధి పొందేందుకు 3 నెలల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమారి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన సహకారాన్ని కూడా ఫిక్కీ ఫ్లో ద్వారా అందిస్తామని తెలిపారు. ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ సమన కాలేజీ ఆఫ్ డిజైన్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో మూగ బదిర మహిళలకు 3 నెలల నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని సమన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్లో ఈ శిక్షణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమారి మాట్లాడుతూ మూగ బదిర మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీలో 3 నెలల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీలో నైపుణ్యాన్ని పెంపొందించి స్వయం ఉపాధి ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఫిక్కీ ఫ్లో ఇనిషియేటింగ్ హెడ్ విజయలక్ష్మి మాట్లాడుతూ మూగ భద్ర విద్యార్థులు, మహిళలు టైలరింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందిన తర్వాత స్వయం ఉపాధి పొందవచ్చునని, దానికి ఫ్లో ద్వారా సహకారాన్ని అందిస్తామని చెప్పారు. స్వయం ఉపాధి కాకుండా వారికి ప్లేస్మెంట్స్ కూడా చూపించే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. సమన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ చైర్పర్సన్ సమన మాట్లాడుతూ ఫిక్కీ ఫ్లోతో కలిసి మూగ భద్ర విద్యార్థులు, మహిళలకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. గూగుల్ స్కెచ్అప్, ఆటో క్యాడ్, ఎంబ్రాయిడరీ, టై అండ్ డై, స్క్రీన్ ప్రింటింగ్ అన్ని నేర్పిస్తామని చెప్పారు. ఏడాది కాల వ్యవధి గల కోర్సును 3 నెలలకు డిజైన్ చేస్తామని. సాధారణ ప్రజలతో పోలిస్తే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గ్రహణ శక్తి అధికంగా ఉంటుందని, రోజుకు 4 గంటలు శిక్షణ ఇస్తామని చెప్పారు. వారు ఆర్థిక స్వావలంబన సాధించడానికి స్వయం ఉపాధి చక్కటి వేదిక అని తెలిపారు. సమానా అండి, సమానా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్కి చైర్మన్ని. గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చాలా చేసాము. ఈసారి ఫిక్కీ ఫ్లో ఆర్గనైజేషన్తో కలిపి ఇన్ కొలాబరేషన్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీనిలో బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్ని, డెఫ్ అండ్ డమ్ స్పెషల్ చిల్డ్రన్ స్టూడెంట్స్ని, ఇందులో గర్ల్స్ ఉన్నారు, విమెన్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. సో వాళ్ళని బాగా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము. డిజైనింగ్, సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు బాగా నేర్చుకుంటారు ఈ స్పెషల్ చిల్డ్రన్. ప్లస్ సాఫ్ట్వేర్స్ వాళ్ళకి గూగుల్ స్కెచ్అప్, ఆటో క్యాడ్, 3ds మ్యాక్స్తో పాటు మేము వీళ్ళకి ట్రైనింగ్, గార్మెంట్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, ఎంబ్రాయిడరీస్ ఎలా చేయాలి, సర్ఫేస్ ఎలా డెవలప్ చేయాలి, టై అండ్ డై, స్క్రీన్ ప్రింటింగ్, డైయింగ్ అన్నీ నేర్పిస్తాం. అంటే 1 ఇయర్ కోర్స్ వీళ్ళకి మేము 3.5 monthsలో డిజైన్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళ స్కిల్ పవర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ చిల్డ్రన్ అనమాట. వాళ్ళు చాలా తొందరగా క్యాచ్ చేస్తారు. వీళ్ళకి మేము మార్నింగ్ 9 to 4 క్లాస్ రన్ చేస్తే ఈ స్టూడెంట్స్కి ఒక 4 hours a day సరిపోతుంది మాకు. సో వాళ్ళకి ఇంతకు మించి గిఫ్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం వీళ్ళకి. నేను చాలా వరకు చూశాను, వీళ్ళు ఏ కంపెనీస్లో కూడా ఇవ్వలేరు, వీళ్ళని ప్రాపర్గా ప్లేస్ చేయరు వీళ్ళు కంపెనీస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ డిసడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు కనుక సెల్ఫ్ ఎంప్లాయీగా ట్రైన్ అయ్యి నిలవగలిగితే దానికి మించిన కాన్ఫిడెన్స్ ఇంకోటి ఉండదు. వాళ్ళకి భయంతో పని చేయడం, చాలా ఫ్రస్ట్రేషన్ లెవెల్లో ఉంటారు. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్లాట్ఫామే వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ ఈ స్పెషల్ చిల్డ్రన్కి. సో గతంలో మేము గ్రహించింది అది, అందుకని ఈ ప్రోగ్రామ్ మేము ఎప్పుడు చేస్తూ వచ్చాము. సో అలాగే ఈ ఫిక్కీ ఫ్లో ద్వారా నేను కూడా ఐఎమ్ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఫిక్కీ ఫ్లో, కాబట్టి నేను కూడా దీన్ని ఇంకా బాగా చేద్దాము. అమరావతి చాప్టర్ ఫిక్కీ ఫ్లో చాలా బాగా సక్సెస్ అవ్వాలి. ఈ ఫిక్కీ ఫ్లో తరపున ముందుగా ఇంకా రాబోయే రోజుల్లో మంచి ప్రోగ్రామ్స్ ఇంటీరియర్ డిజైన్లో కూడా చేద్దాము అనే ఆలోచనతో ఉన్నాను. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. సొసైటీకి ఒక మంచి కార్యక్రమం ఫిక్కీ ఫ్లో తరపున సమానా కాలేజ్ ఇవ్వగలుగుతుంది వేళ. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు. థ్యాంక్ యూ ఆల్. నా పేరు అమృత కుమార్.
చైర్పర్సన్ ఫ్లో విజయవాడ. ఈరోజు మనం SCDS ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాము. ఫ్లో విజయవాడ అండ్ SCDS ట్రైనింగ్ ఇద్దరూ కలిపి మనం 3 monthsకి డెఫ్ అండ్ డమ్ విమెన్ కోసం ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ట్రైనింగ్లో వాళ్ళకి మనం స్లోగా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ నేర్పించి వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ లెవెల్కి తీసుకువచ్చి వీ విల్ ట్రై టు గివ్ దెమ్ సమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మేక్ దెమ్ సెల్ఫ్ సస్టైనబుల్. సో దిస్ ఈస్ ద హోల్ ఐడియా అండ్ ఐ థ్యాంక్ సమనా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ. లక్ష్మి, ఇనిషియేటివ్ హెడ్ ఆఫ్ స్కిల్లింగ్ ఫ్లో విజయవాడ చాప్టర్. సో ఇది సమన ఇన్స్టిట్యూట్ వాళ్ళ అసోసియేషన్తో ఈ ఈవెంట్ స్టార్ట్ చేసాం. ఇది ఏంటంటే యాక్చువల్గా ఈ డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్కి, అంటే నాట్ స్టూడెంట్స్, లేడీస్ కూడా, ఎవరైనా ఎనీబడీ క్యాన్ ఓపెన్ అనమాట ఇది. సో ఎవరైనా వచ్చి 3 monthsకి ఇక్కడ ఈ టైలరింగు, ఎంబ్రాయిడరీ ఇవన్నీ నేర్చుకున్నట్లయితే ఆఫ్టర్ 3 months అయిపోయినాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. అది కూడా కాకుండా మేము వీఆర్ ట్రైయింగ్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా తీసుకురావడానికి, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా స్టార్ట్ చేయడానికి యూనిట్కి, వాటికి కూడా మా ఫ్లో చాప్టర్ తరఫున మేము ఏమైనా ఫైనాన్షియల్గా కానీ, ఆర్థిక సహకారం కానీ, లేకపోతే ఇంకా వేరే సహకారాలు కానీ ఏమైనా అందిద్దామని మేము అనుకుంటున్నాం. సో ఈ ఆఫ్టర్ 3 months కంప్లీట్ అయినాక దట్ విల్ బి పుట్ ఇన్ ప్రాక్టీస్ అనమాట. అది చేస్తాం. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నేడు శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత, భరోసా ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మొబైల్ను మనకు రక్షణగా అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు. ఆపదలో ఉన్నవారు వాట్సాప్ నెంబర్కు ఒక మెసేజ్ చేస్తే పోలీసులు వెంటనే అప్రమత్తం అవుతారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. సీసీ కెమెరాల ద్వారా ఏపీలో నేరాల సంఖ్య తగ్గిందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందని ప్రశంసించారు. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. నేడు పోలీసింగ్ అనేది ప్రజలకు చాలా చేరువవుతోంది తెలిపారు. మోడల్ పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ జిల్లా మొత్తం విస్తరించాలని హోంమంత్రి అనిత సూచించారు. సురక్ష యాప్, సురక్ష డివైస్ వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతోందని ఉద్ఘాటించారు. ఏపీలో ఇటీవల ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగాయని చెప్పారు. ప్రజలు కూడా అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని కోరారు. ఇలాంటి మోసాలను కూడా అరికట్టేందుకు టెక్నాలజీ ద్వారా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ప్రజల భద్రత కోసం ఏపీ పోలీస్ శాఖ తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. స్మార్ట్ పోలీసింగ్, ఇన్విజిలబుల్ పోలీసింగ్తో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామని అన్నారు. డైనమిక్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సార్ గారికి, అలాగే పోలీస్ అధికారులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సురక్ష 360 కార్యక్రమం ఇంత చక్కగా ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో టెక్నాలజీ ఇన్నోవేటివ్ చేసి ఇన్నోవేటివ్గా చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడూ చెప్తుంటారు, మనం ఏ చేసినా ఇన్నోవేటివ్గా ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయండి, సో దట్ మనం చేసే పని వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా ఉండాలని. అదే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని సిపి గారు మన జిల్లాని ఒక లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో, అలాగే సర్వేలెన్స్లో ఆదర్శంగా చేయడానికి చేస్తున్న కృషికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే దాతలు ఉన్నారో, అలాగే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి జిల్లాని ఒక సెక్యూర్, సేఫ్ జిల్లాగా, లా అండ్ ఆర్డర్ పరంగా ఒక స్ట్రాంగ్ జిల్లాగా చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ 2047లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారు స్టేట్ గవర్నమెంట్ ద్వారా మన రాష్ట్రాన్ని 2047 కల్లా నంబర్ 1 రాష్ట్రంగా ఇడీ దేశంలోనే కాదు ప్రపంచంలో చేయాలనే ఉద్దేశంతో మనకు విజన్ 2047 ఇచ్చి ఉన్నారు. సో ఆ విజన్ 2047 లక్ష్యాలను కనుక మనం చేరుకోవాలనుకుంటే మనం ఒక సేఫ్ సొసైటీలో ఉండాలి. పౌరులందరూ ఒక సెక్యూర్ ఫీల్ అవ్వాలి. వాళ్ళందరూ ఎప్పుడు సెక్యూర్గా ఉంటారో అప్పుడు వాళ్ళ ఆలోచన బాగుంటాయి, వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళు నిర్భయంగా పని చేసుకొని మన సొసైటీ ఎకనామిక్ గ్రోత్కి వాళ్ళందరూ సహకరించరు. దానికి వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఒక సేఫ్టీ, సెక్యూరిటీని తీసుకురావడానికి కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా సీఎం గారికి, అలాగే గౌరవ హోమ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎప్పటికప్పుడు మన జిల్లాకు మేడం రావడము, స్ఫూర్తినివ్వడము, గైడెన్స్ చేయడము, సో ఈ మోటివేషన్తో ఈరోజు మన పోలీస్ కమిషనరేట్ పరిధిలో
360 సురక్ష కార్యక్రమాన్ని ఇంత ఇన్నోవేటివ్గా తీసుకొచ్చిన ఆ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది స్టేట్ హెడ్ క్వార్టర్, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాదు, ఇది స్టేట్ హెడ్ క్వార్టర్ కూడా విజయవాడ. కాబట్టి సో ఇక్కడ చేసేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్గా ఒక టెక్నాలజీ అనుసంధానంతో ఇప్పుడే చూసాం మనము సైబర్ కమాండో. సో ఇటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి ఇక్కడ మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే అది రాష్ట్రానికి కాకుండా దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. మనం రాష్ట్రం మొత్తం ఒక పీస్ఫుల్ సొసైటీ ఏర్పాటు చేయడానికి దోహదపడుతుంది. దీనికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అతి ముఖ్యంగా ప్రత్యేకంగా మన సిపి గారికి, రాజశేఖర్ బాబు గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి, హోమ్ మినిస్టర్ మేడం గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, అలాగే ఇటువంటి మంచి ఇన్నోవేషన్తో మన జిల్లా లా అండ్ ఆర్డర్ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించి రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పేదలకు సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ఖర్చుతోనే గత 15 ఏళ్లుగా హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ సమాజ సేవలో భాగస్వామి అవుతున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వంలోని విధ్వంసానికి గురైన వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించి రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గుడదల్లోని హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్లో అధునాతన పొజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ మరియు కంప్యూటర్డ్ టోమోగ్రఫీ స్కానింగ్ మిషన్ యంత్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకొని క్యాన్సర్ను ముందుగానే గుర్తించి అత్యాధునిక సీమెన్స్ బయోగ్రఫీ పెట్ సిటీ స్కాన్ యంత్రాన్ని హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. పేదలకు సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ఖర్చుతోనే గత 15 ఏళ్లుగా హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ సమాజ సేవలు భాగస్వామి అవుతున్నారని పేర్కొంటూ ఆసుపత్రి సేవలను ప్రశంసించారు. సామాజిక బాధ్యతగా సేవా దృక్పథంతో సేవలందించే గోపీచంద్ లాంటి వైద్యులు మరింత మంది ముందుకు రావాలని కోరారు. క్యాన్సర్ వ్యాధి తొలి దశలోనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రిలో త్వరలో అన్ని విభాగాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పరంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా 140 రకాల వ్యాధులకు ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ ఈ అధునాతన పెట్ స్కాన్ యంత్రం ద్వారా క్యాన్సర్ కణాలు మరియు కణుతులు శరీరంలో ఎక్కడున్నా సులభంగా గుర్తించవచ్చునని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ అండి, లంగ్స్ క్యాన్సర్ అండి, ఇంకోటి వస్తారు. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే చాలా అడ్వాన్స్ 4th స్టేజ్లో ఉందండి, 3rd స్టేజ్లో ఉంది, అడ్వాన్స్ స్టేజ్లో ఉందని అంటారు. అలాంటప్పుడు వారు ఏం చేయలేరు, ప్రభుత్వం ఏం చేయలేదు. ఇవాళ ప్రభుత్వ పరంగా దాదాపు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల జబ్బులకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తాను ప్రజలకి. మరి అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ కూడా ఎప్పుడు అడిగా నేను, ఎంతండి పెట్ స్కాన్ టెస్ట్ అని. హైదరాబాద్లో 25,000 అలా తీసుకుంటే ఇక్కడ 14,000 15,000కే చేస్తున్నామండి అని చెప్పి అంటున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద గ్రూప్స్ హాస్పిటల్స్ వీళ్ళు కూడా తక్కువ చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ మారిన టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ని, టెస్టుల్ని అందించగలుగుతారో అందరూ కూడా అందిస్తూ ఉన్నారు. కానీ ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న దాంట్లోనే ఫస్ట్ స్టేజ్లోనే, ప్రిలిమినరీ స్టేజ్లోనే మనకి వాళ్ళ తెలుసుకునే అవకాశాలు అనేకమైన వచ్చినాయి. ఇంకా డాక్టర్ గారు చెప్పారు, జెనెటికల్ టెస్ట్ క్యాన్సర్ అనేది కొంత కారణం దాని వల్ల కూడా వస్తుంది. మనకి బ్రెస్ట్ క్యాన్సర్ డాక్టర్ గారు చెప్పినట్టు అనేకమైనవి, దానికి కూడా టెస్టులు వచ్చినాయి. ప్రిడిక్టివ్ జెనెటికల్ క్యాన్సర్ టెస్ట్ అని ఇంకా అనేకమైన వచ్చినాయి. కనుక చేయించుకుంటే అసలు మనకి భవిష్యత్తులో ఏదైనా క్యాన్సర్ జెనెటికల్గా వచ్చే అవకాశం ఉందా అది కూడా మనకు తెలుస్తాయి. ఇలాగే చిన్న చిన్న అనుమానాలు వచ్చినప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు అల్సర్ కానీ, లేదంటే ఇంకోటి కానీ, గడ్డలు కానీ, ఇంకోటి కానీ, ముఖ్యంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్లో చిన్న చిన్న అనుమానాలు వచ్చినప్పుడు అప్పుడే కనుక ఫస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వస్తే చాలా వరకు సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావాల్సిన అవసరం ఉంది. విజయవాడలో ఇప్పటికే అన్ని రకాలుగా అత్యాధునిక వైద్య సేవలు వస్తున్నాయి. ఇక్కడ గత గవర్నమెంట్లో మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎయిమ్స్ని తీసుకొచ్చారు. హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్
అన్ని లేటెస్ట్ టెక్నాలజీ ముందుకు తీసుకురావడంలో ఫస్ట్ ఉంటుంది. విజయవాడలో లీనియర్ యాక్సిలరేటర్ రేడియేషన్ మెషిన్ని ఫస్ట్ విజయవాడ గుంటూరు మొత్తం మీద ఫస్ట్ తీసుకొచ్చింది ఇక్కడ హెచ్సిజి హాస్పిటల్ డాక్టర్ గోపిచంద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా రకరకాల లేటెస్ట్ టెక్నిక్స్తో ఉన్న రేడియోథెరపీ టెక్నిక్లు కానీ మెడికల్ ఆంకాలజీ కానీ అన్నీ కూడా ఫస్ట్ తీసుకురావడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ళుగా ఉన్న పెట్ స్కాన్ కూడా ఫస్ట్ విజయవాడలో హెచ్సిజిఏ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ మెషిన్ని తీసుకొచ్చి లేటెస్ట్ సాఫ్ట్వేర్తో రకరకాల ఉపయోగాలు ఉండేట్లుగా ఈ కొత్త మెషిన్ని తీసుకొచ్చింది కూడా హెచ్సిజి. దీనివల్ల గోపిచంద్ గారు చెప్పినట్లుగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయటం, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది కనుక్కోవటము, ట్రీట్మెంట్ ద్వారా తగ్గిందా లేదా తెలుసుకోవటం, ఇంతేకాకుండా మా రేడియోథెరపీ విభాగంలో కూడాను ఈ హెడ్ స్కాన్ని ఉపయోగించి ట్రీట్మెంట్ ప్లానింగ్లో కూడా దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాం. సో దీనివల్ల ఏమిటంటే ఎంతవరకు తగ్గింది, తగ్గిన తర్వాత రికరెన్స్ వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా చేయటంలో మాకు ఈ పెట్ స్కాన్ మెషిన్ సహకరిస్తుంది. హెచ్సిజిలో ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి పెట్ స్కాన్ని శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ పెట్ స్కాన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది శరీరంలో ఏ ప్రాంతంలో చిన్న క్యాన్సర్ ఉన్నా కూడా దాన్ని త్వరలో గుర్తించడం, చిన్న క్యాన్సర్ త్వరగా గుర్తించడం, అలాగే ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో చూడటం, అలాగే జబ్బు ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ జబ్బు తిరగబెట్టిందా లేదా అనేది చూసుకోవడం, అలాగే జబ్బు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో ప్రోగ్నోసిస్ అంటారు, ఎలా ఉంటుంది జబ్బు ఫ్యూచర్లో ఉండబోతుంది అనేది కూడా మనకి ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ ఎప్పటి నుంచో విజయవాడలో మన హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది లేటెస్ట్ది ఈ రోజున ఇనాగరేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని దీని ద్వారా క్యాన్సర్ని త్వరలో గుర్తించి నయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ సేవలు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, అన్ని రకాల ఇన్సూరెన్స్లు, అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్లకి మేము సేవ చేయగలం. ఈరోజు పెట్ స్కాన్ మిషన్ బోండా ఉమామహేశ్వర గారి చేతుల ద్వారా ఓపెన్ చేశాము. అది అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్లకి డాక్టర్ గారు చెప్పినట్టు టెస్ట్ అన్ని విధాలుగాను ఉపయోగపడుతుంది పేషెంట్. ఇది విజయవాడలోనే లేటెస్ట్ మిషన్. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలో భాగస్వాములైన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని రివాల్యూషనరీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న అక్రమాలపై ఆర్ఎస్యూ పోరాడుతుందని స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆర్ఎస్యూ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం అవగానే కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకులు, కోర్సుల పేరుతో విద్యార్థులను మభ్యపెట్టి చేర్చుకుని దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువున దోచుకుంటున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యాశాఖ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న అక్రమాలపై ఉద్యమాలు కొనసాగిస్తామని, అలాగే అవినీతికి నిలయంగా మారిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఉద్యమాలకు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘురామరెడ్డి, విజయవాడ నగర అధ్యక్షులు నరేష్ నాయుడు, కార్యదర్శి విష్ణువర్ధన్ పాల్గొన్నారు. నమస్కారం సార్. రవిశంకర్ రెడ్డి, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ రోజు పెరుగుతూ ఉంది. గతం కంటే కూడా ఈ విద్యా సంవత్సరం 40% ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటా ఉన్నారు. అట్లాగే నిబంధనలను పాటించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపైన విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే కేసులు పెడుతున్నారు తప్ప నిబంధనలను పాటించని కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఒక్క దానిపైన కూడా ఇంతవరకు చర్యలు తీసుకునే సందర్భం లేదు. అట్లాగే ఈరోజు ఫీజుల విధానం కూడా ఈరోజు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకే ఈరోజు 40 నుంచి 90 వేలు వసూలు చేస్తున్నారు. అక్కడ పాఠశాల విద్యలో 1వ తరగతి నుంచి 10వ తరగతి లోపు ఈరోజు 1,40,000 నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్య ఇంకా 5 లక్షలు, 6 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రధానంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, కర్నూలు ఇలాంటి మహానగరాల్లో ప్రధానంగా ఈరోజు ఫీజులను అడ్డు అదుపు లేకుండా వారికి ఎంత నచ్చితే అంత, అంటే ఈరోజు లక్షల్లో ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్నారు. దానికి పేర్లు పెడుతున్నారు. ఐపీఎల్ అని, ఎంపీఎల్ అని, ఎస్పీఎల్ అని, ఐఐటి అని, జేఈ మెయిన్స్ అని, ఇట్లా రకరకాల పేర్లు వాడి ఆ పేర్లతో విద్యార్థులను మభ్యపెట్టి అది కూడా ఏంటి, 1వ తరగతి 2వ తరగతి పిల్లలకు మెడికల్ స్టాండర్డు, ఐపీఎల్ స్టాండర్డు, ఎంపీఎల్ స్టాండర్డు. అసలు 1వ తరగతి 2వ తరగతి విద్యార్థికి ఎక్కడన్నా అసలు ఆ పేర్లు అర్థమవుతాయా? అంటే కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకోవడానికి ఒక విధానాన్ని ఎంచుకొని ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతుందంటే కారణము జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారంతోనే ఈరోజు ప్రత్యక్షంగా పాఠశాల ఆభరణంలోనే పుస్తకాలు అమ్ముతున్నారు, యూనిఫామ్ అమ్ముతున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించే పరిస్థితి లేదు. నిబంధనలు పాటించకపోయినా కూడా ఏ ఒక్క పాఠశాలకు ఈరోజు నోటీస్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో అట్లా విజయనగరమో, శ్రీకాకుళమో, లేకపోతే అనంతపురమో ఎక్కడో ఒక చోట మాత్రమే విద్యాశాఖ అధికారులు ఈరోజు పుస్తకాలు ఉన్నటువంటి, యూనిఫామ్ ఉన్నటువంటి రూములను ఈరోజు ఎక్కడో ఒక సీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి మహానగరాల్లో ఈరోజు వందల కొద్దీ పాఠశాలలను, కళాశాలను నిర్వహిస్తున్నటువంటి నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం లాంటి విద్యాసంస్థలను ఎక్కడైనా మీరు ఒక క్లోజ్ చేసినట్టు లేకపోతే సీజ్ చేసినట్టు ఒక ప్రూఫ్ ఉందా అంటే విద్యాశాఖ అధికారుల దగ్గర లేదు. అంతేకాదు కనీసము ఈరోజు కార్పొరేట్ సంస్థలలో కాంపౌండ్ వాళ్ళకి కూడా అడుగు పెట్టే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. కారణం ఏంటంటే ఈరోజు విద్యాశాఖ అధికారులు పూర్తిగా కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రత్యక్షంగానే సహకరిస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన నూతన మార్కెట్ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం అసంఘటిత కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు, కార్మికులకు పని గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సరికాదని దూరుపూరబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు కార్మిక వర్గాల పక్షాన పోరాటం చేస్తామని వడ్డే స్పష్టం చేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్యవేదిక వారు నిన్న ప్రెస్ ద్వారా తెలియపరిచారు. ఈరోజు మా రైతు సంఘాల వారు కూడా మేము చర్చించుకుని ఆ కార్యక్రమాన్ని బాగా జయప్రదంగా ముందుకు తీసుకెళ్లేదానికి అనుసరించవలసిన ప్రోగ్రాం గురించి కూడా మాట్లాడుకున్నాం. అందులో భాగంగా 3వ తారీఖు లోపల అన్ని జిల్లాల్లోనూ కూడా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలతో కలిసి చర్చించుకుని అక్కడ 5వ తారీఖు నుంచి ఇంకా ప్రజా మొబిలైజేషన్కి బైక్ ర్యాలీలు కానీ, సైకిల్ ర్యాలీలు కానీ, వారికి ఏది ఉపయోగంగా ఉంటుందనుకుంటే ఆ రకంగా చేసుకోమని పిలుపు ఇస్తూ, అదే సమయంలో ఉత్తరాంధ్రలో 2వ తారీఖున అనకాపల్లిలో ఆ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, రైతు సంఘాల వారు, కార్మిక సంఘాల వారు కలిసి ఆ ప్రాంతంలో ఆ కార్యక్రమం జయప్రదంగా తీసుకెళ్తానికి కావాల్సినటువంటి చర్చలు. 4వ తారీఖున కర్నూలులో రాయలసీమ జిల్లాలకు సంబంధించి అక్కడ ఆ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ రైతు నాయకులు, కార్మిక సంఘాల నాయకులు అందరం కూడా కూర్చుని అక్కడ దాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఆలోచన చేశాము. ఆ విధంగా చేయబోతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతాంగం యొక్క ప్రయోజనాలని మాటల్లో తప్ప చేతల్లో ఏమాత్రము కూడా దాన్ని రైతులకు మేలు చేయటానికి ప్రయత్నం చేయటం లేదు. అంతకుముందు ఢిల్లీలో అన్ని మాసాల పాటు శాంతియుతంగా మరి రైతు ఉద్యమం జరిగిన 750 మంది చనిపోయినా ఒక్క మాట ఆ ఉద్యమం పట్ల సానుభూతిగా రైతులకి స్వామినాథన్ గారు చెప్పినట్టుగా C2+50% చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని ఒక్క మాట మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు మన రాష్ట్రంలో
3 పంటలు పండించండి అని చెప్తాడు. పండించిన పంటకు దిక్కులేదు. వివిధ పంటలకి దేనికి ఎంఎస్పి ధర రాలా. ఒక ధాన్యం విషయంలో కూడా అమ్మేసిన 2 రోజుల్లో డబ్బు వచ్చింది అనేది ఒక్కటి సంతృప్తి తప్ప రైతులకి దాదాపుగా క్వింటాల్కి దాదాపు 400-500 రూపాయల పైనే తగ్గింది. అట్లా అనేక పంటలు కూడా జరిగింది. చివరి సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని కలిగి ఉండాలని, తమకు తోచిన సహాయం చేయాలని ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. నిస్వార్థంగా మనం చేసే సేవకు మరికొందరు తోడే చేయుతను అందిస్తారని చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్స్ తరఫున చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు తొలుత ఒక్కరితో ప్రారంభమై నేడు వందలాది మందికి చేస్తున్నామని, తాము చేస్తున్న సేవా కృషికి దాతలు తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గవర్నర్పేటలోని ఓ హోటల్లో శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి ఆంధ్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షుడిగా ఎన్ దుర్గాప్రసాద్, కార్యదర్శిగా ఎస్ శ్రీను బాధ్యతలు స్వీకరించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ జి శ్రీరామ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా వ్యవహరించారు. నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. సందర్భంగా డాక్టర్ పివి రమణమూర్తి మాట్లాడుతూ ఆంధ్ర హాస్పిటల్స్ తరఫున చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు తొలుత ఒక్కరితో ప్రారంభమై నేడు వందలాది మందికి చేస్తున్నామని, తాము చేస్తున్న సేవా కృషికి దాతలు తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు. తమకు తెలియని వారు ఎంతో మంది తాము చేస్తున్న సేవలను తెలుసుకుని వారంతట వారే వచ్చి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ జి శ్రీరామ్ మాట్లాడుతూ ప్రపంచంలో అతి పురాతనమైన సేవా సంస్థ రోటరీ క్లబ్ అని 200కు పైచీలకు దేశాల్లో 35,000కు పైగా క్లబ్లతో 14 లక్షల మంది రొటేరియన్లు వాలంటీర్లతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గొప్ప సంస్థ అని పేర్కొన్నారు. 120 సంవత్సరాలుగా నిరంతర సేవలు అందిస్తూ ప్రపంచానికి ఎప్పుడు ఏది అవసరమైనా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటోందని అన్నారు. పోలియో నిర్మూలన పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రపంచంలో పోలియో కేసులు లేకుండా చేసిన సంస్థ అని తెలిపారు. విజయవాడ చరిత్రలో అర్ధదశాబ్దంగా సేవలందిస్తూ వస్తున్న గొప్ప క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అని తెలిపారు. పుర ప్రముఖులు అందరూ ఈ క్లబ్ ద్వారా సమాజానికి సేవలు అందించారని అన్నారు. అధ్యక్షుడిగా ఎన్ దుర్గాప్రసాద్, కార్యదర్శిగా ఎస్ శ్రీను బాధ్యతలు స్వీకరించారన్నారు. క్లబ్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 53వ సంవత్సరం క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించామని చెప్పారు. నూతన కార్యవర్గం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఆపరేషన్ కి వాళ్ళకు 2 లక్షలు కట్టుకోమని అన్నారు. మరి నువ్వు చేసేదేంటి హాస్పిటల్గా 4 లక్షలు చారిటీ వాళ్ళు ఇస్తున్నారు నీకు హాస్పిటల్కి, మళ్ళీ 2 లక్షలు వీళ్ళతో కట్టిస్తున్నావు, ఏం చేయాలి అర్థం కదా. సో వాళ్ళ కార్యదర్శి సర్జన్కి పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసి ఆయనకి ఫోన్ చేసి బ్రదరు నువ్వు విజయవాడ వచ్చి చేస్తావా, ప్రమాణం చేస్తానని. ఎంత తీసుకుంటా, పల్లెవాడి పూర్ పేషెంట్ అంటున్నావు కదా 1 lakh రమ్మను. వచ్చి ఆ బేబీకి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత 2వ రోజు బేబీ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి 5వ రోజు ఇంటికి పంపించారు. ఇట్ మేడ్ మీ సో హ్యాపీ దట్ డే. ఇంకొక ఆ 2 లక్షలు ఏదైతే ఆయన హైదరాబాద్ పంపిద్దాం అనుకున్నాం, ఆ 2 లక్షల ఖర్చుతో బేబీ కంప్లీట్గా రికవర్ అయింది. అండ్ ఆ రోజు అది మీకు తెలియని విషయం ఏంటంటే మొట్టమొదటి పిల్లల హార్ట్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సో మనకి నిజంగా ఇక్కడ వైజాగ్ నుంచి విజయవాడ వరకు అటు తిరుపతి వరకు ఒకళ్ళు కూడా చేసేవాళ్ళు కాదు. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈరోజు మనం 11 సంవత్సరాలు డౌన్ ద లైన్ 4,500 మంది పిల్లలకి మోస్ట్లీ ఉచితంగా మనం హార్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇప్పుడు తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు అన్ని చోట్ల నుంచి వచ్చే వాళ్ళకి మనం చేస్తా ఉన్నాం. దీంట్లో చాలాసార్లు ఏంటంటే రియల్ గ్రాటిఫైయింగ్ మూమెంట్స్. ఒకరోజు ఒక పిల్లాడికి హార్ట్ ఆపరేషన్ చేశారు. ఇంగ్లాండ్ టీం కూడా ఉంది అప్పుడు ఇక్కడే, హీలింగ్ లిటిల్ హార్ట్స్ అని వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత పిల్లాడికి చాలా సిక్ అయ్యాడు, ఎక్మో అవసరమైంది. మనది ఫస్ట్ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు హ్యావ్ ఎక్మో. వీళ్ళు ఫోన్ చేశారు, సార్ ఎక్మో పెట్టాల్సి వస్తుంది, ఇదేమో ఫ్రీ పేషెంట్, పూర్తిగా మనం ఫ్రీగా చేస్తున్నాం అని. ఏంటి ఆలోచిస్తున్నాను పెట్టండి అని గట్టిగా అరిసే ఫోన్లో. ఎందుకు వై డిడ్ యూ కాల్ మీ అని. సార్ కనీసం ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది సార్. అయితే పెట్టండి, మాట్లాడి ఫోన్ పెట్టుకుంటే ఎక్మో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశారు, వాడు బేబీ రికవర్ అయ్యాడు. వెళ్ళేటప్పుడు వాడు వచ్చి ఒక రోజు పట్టుకుని వచ్చాడు, సింగిల్ రోజు. వాళ్ళు మొదలెత్తుకుని సింగిల్ రోజు పట్టుకొచ్చాడు. నేను దాన్ని చాలా
ఆప్యాయంగా తీసుకుని అది ప్రిజర్వేటర్ ఫ్రీజర్లో పెట్టుకుంటాను. దిస్ ఈస్ ద మోస్ట్ ఈస్ట్ 1973 సంవత్సరంలో జేవి సుబ్రహ్మణ్యం గారని ఆయన దివంగతులప్పుడు ఆయన అధ్యక్షతలో ప్రారంభమయ్యారు. ఆనాటి నుంచి ఇప్పటికి 52 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. 53వ సంవత్సరం నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను. ఈ రోజున ఈ సంవత్సర కాలం జూన్ 1 నుంచి మళ్ళీ జూలై 1 నుంచి జూన్ 30 వరకు ఈ రోటరీ ఇయర్గా మేము దీన్ని పరిగణించి ఆ సంవత్సర కాలానికి కానీ మా కార్యవర్గం అలాగే మా క్లబ్ కొన్ని పథకాలు నిర్ణయించుకొని సేవా కార్యక్రమం వాటన్నిటిని చేసేదానికి ఈ సంవత్సర కాలంలో చేస్తాం. అట్లాగే రానున్న సంవత్సరంలో మేము మా క్లబ్ నుంచి ఈ జిల్లాకి రోటరీ జిల్లా 3020 గవర్నర్గా ముత్తుగడ శ్రీరామ్ గారు చేయబోతున్నారు. కాబట్టి దానికోసం సమాయత్తమయ్యే దిశగా ఈ సంవత్సరం అడుగులు వేసి అనేక సేవా కార్యక్రమాలు తీసుకుని రూపొందించి వాటిని విజయవంతం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తమ సేవా కార్యక్రమాలు అందించినాయి. ఆ సమయంలో అక్కడ ముందుకు గురైన ప్రాంతాల్లో ఒక పడవలు వేసుకుని వెళ్ళి కూడా మేము వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని, దుస్తుల్ని వారికి ఒక అనంతరం రెస్టోర్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ ఇలా ఇవ్వడంలో రోటరీ అపారమైన సేవలు అందించింది. అంతేకాకుండా రోటరీ ఇంటర్నేషనల్ నుంచి కూడా డిజాస్టర్ ఫండ్ మాకు ఒక్క 48 అవర్స్లో $25,000 మేము తేగలిగాం. రోటరీ ఇంటర్నేషనల్ శాంక్షన్ వచ్చింది. దాంతో కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది రోటరీ చేస్తున్న సేవా కార్యక్రమాలు. ఎవరికైనా ప్రపంచ శాంతి వాళ్ళ సంక్షోభంలో ఉండే ప్రపంచం కోసం యుద్ధాలు నడుస్తున్న ఈ టైంలో మానవాళికి మళ్ళీ ప్రమాదం జరుగుతున్న సందర్భంలో రోటరీ యొక్క పాత్ర చాలా కీలకమైంది. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ ప్రపంచంలో శాంతి కోసం మా యొక్క పీస్ అంబాసిడర్స్ అని చెప్పి మేము తయారు చేస్తూ ఉంటాం. అది కూడా ఒక ప్రాజెక్ట్ మాకు. ప్రపంచంలో ఆ పీస్ అంబాసిడర్స్ యొక్క పాత్ర చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. భవిష్యత్తులో ప్రపంచ శాంతి కోసం వారంతా కలిసి కృషి చేస్తారని రోటరీ సేవా సంస్థ మరిన్ని శతాబ్దాల పాటు ఈ ప్రపంచానికి సేవ చేస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఎంబీవీకే భవన్లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు వికేఎన్ఎస్ ప్రసాద్ వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రైవేటు పాటల వీడియోలో పోటీలు, రీల్స్ పోటీలు కూడా జరుగుతాయని, పోటీల్లో పాల్గొన్న వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులు ఉంటాయని చెప్పారు. ఎంబీవీకే భవన్లో తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బీకేఎన్ఎస్ ప్రసాద్, సెక్రటరీ బి అశోక్, సభ్యులు పాల్గొని మాట్లాడుతూ జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ గురుజాడ అపారావు జయంతి సందర్భంగా పురస్కరించుకొని మాకినేని బసవ పూర్ణమ్మ విజ్ఞాన కేంద్రం, చుక్కపల్లి పిచ్చయ్య ఏసీ ఆడిటోరియంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ప్రైవేటు పాటల వీడియోల పోటీలు, రీల్స్ పోటీలు కూడా జరుగుతాయని, గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేస్తామన్నారు. పోటీలలో పాల్గొనదలిచిన వారు సెప్టెంబర్ 5వ తేదీలోపు షార్ట్ ఫిల్మ్, ప్రైవేటు పాటల వీడియో, రీల్స్ పంపాలన్నారు. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మా తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కి, అలాగే తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేది 2017లో స్టార్ట్ చేశాము. నిరంతరంగా ఈవెన్ కరోనా టైంలో కూడా మేము షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. 2024 వరకు జరిగింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖున జరిపించడానికి నిర్ణయించుకున్నాము. అది మాకినేని బసవ పూర్ణయ్య విజ్ఞాన కేంద్రాల ఏసీ హాల్లో నుండి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30, 9 వరకు జరుగుతాయి. అది కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉంటారో, డైరెక్టర్లు ఉన్నాయి, రైటర్లు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో జరపడం జరుగుతుంది. షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న సినిమా, పెద్ద సందేశం. అట్లాగే మేము ఈ షార్ట్ ఫిల్ములు పోటీలు, షార్ట్ ఫిల్ము ఈ సంవత్సరం వచ్చేసి షార్ట్ ఫిల్ములు ఇది గురిజాడ అప్పారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ సంవత్సరం జరుపుతున్నాము, సెప్టెంబర్ 21వ తారీఖున. ఇందులో షార్ట్ ఫిల్మ్స్ వచ్చే షార్ట్ ఫిల్మ్ పోటీలు, రీల్స్ పోటీలు, అలాగే ప్రైవేట్ పాటల పోటీలు జరుగుతాయి. షార్ట్ ఫిల్మ్ పోటీ యొక్క నిడువ వచ్చేసి 2 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు, అలాగే ప్రైవేట్ పాటలు వచ్చేసి 5 నిమిషాలు బిలో ఉండాలి. అలాగే రీల్ వచ్చేసేసి 1 minute to 1 minute 30 seconds, 1 minute 30 seconds అంటే 1 second నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు.
130కి అయిపోవాలి. రీల్ నీడ్ ఎలా ఉంటుంది. అలాగే మేము ప్రతి విభాగానికి ఎంట్రీ ఫీజు పెట్టామండి, మినిమం ఎంట్రీ ఫీజు. షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి 500 రూపాయలు, ప్రైవేట్ పాటలు కూడా 500 రూపాయలు, అలాగే రీల్కి వచ్చేసి 200 రూపీస్ పెట్టడం జరిగింది. అట్లాగే ఎవ్రీ పార్టిసిపెంట్కి అంటే ఎంట్రీ ఫీజు ఎవరైతే కట్టారో, ఎంట్రీ మాకు ఎవరైతే పంపారో ప్రతి ఒక్కరికి మేము షీల్డ్ సర్టిఫికేట్ ఇస్తాము. అట్లాగే ప్రతి విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఉంటాయి. షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి 10,000 రూపాయలు, 7,000 రూపాయలు, 5,000 రూపాయలు బహుమతులు. అలాగే రీల్స్కి వచ్చేసి 3,000, 2,000, 100, అలాగే 1,000 రూపాయలు. అలాగే మన పాటలు ప్రైవేట్ పాటలకు వచ్చేసి 5,000, 3,000, 2,000గా నిర్ణయించడం జరుగుతుంది. అట్లాగే షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ రచయిత, ఉత్తమ డైరెక్టరు, ఉత్తమ విలను, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఉత్తమ కెమెరామ్యాను, ఉత్తమ బాల నటి, బాల నటుడు అన్నిటికీ మేము ప్రైజులు ఇస్తాం, షీల్డ్స్ ఇస్తాము, సర్టిఫికెట్స్ ఇస్తామండి. అట్లాగే ఇది 2017 నుంచి జరుగుతున్నాయి. అట్లాగే ఇందులో ఏంటంటే ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ ఒక మెసేజెస్, మేము ఈ మెసేజ్ ఉండాలి, ఈ విభాగంలో ఉండాలి అని ఒక అంశాన్ని మేము ఇచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం అంశాన్ని మీరే ఎన్నుకోవచ్చు. కాకపోతే సొసైటీకి ఉపయోగపడే విధంగా ఒక సందేశాత్మకమైన ఒక ఇతివృత్తాన్ని తీసుకొని షార్ట్ ఫిల్మ్ కానీ, ఈవెన్ రీల్ కానీ, రీల్ కానీ, ప్రైవేట్ పాటలు కానీ తయారు చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనికి ఇది కులమతాలకు అతీతంగా అశ్లీలత లేకుండా ఈ విభాగాలు ఉంటాయి. అట్లాగే మీ పాత్రికేయ మిత్రులు దీన్ని విరివిగా ప్రచారం చేసి మాకు ఎక్కువ ఎంట్రీలు వచ్చేటట్టు దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. నా పేరు BKNS ప్రసాద్. నేను తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జిల్లా 10వ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు వెల్లడించారు. రామవరపాడులో జరగబోయే మహాసభలో బిల్డింగ్ వర్కర్స్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బాలోత్సవ్ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు, అధ్యక్షులు పుట్టేటి అప్పారావు పాల్గొని మాట్లాడారు. యూనియన్ జిల్లా స్థాయిలో జరిగే ఈ మహాసభలను రామవరపాడులో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రామవరపాడు వంతెన సెంటర్ నుండి సభా వేదిక వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత 30 సంవత్సరాలుగా తమ యూనియన్ పోరాటాలు చేస్తోందని, ఈ మహాసభలలో యూనియన్ విధి విధానాలను, ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై చర్చించడం జరుగుతుందన్నారు. పుట్టేపి అప్పారావు, ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా రేపు 30వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 10వ మహాసభ జరగబోతుంది. ఈ 10వ మహాసభకి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడిని కూడా ఈ సభలో, ర్యాలీలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాము. అట్లాగే సంక్షేమ బోర్డుకు సంబంధించి ఇప్పటికే పెట్టుకున్నటువంటి క్లెయిములు సుమారుగా 1,500 క్లెయిములు పెట్టున్నాయి. దానికి ఒక 3 కోట్ల రూపాయల డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి ఉంది. అయినా సరే 12-14 జీవో ఇచ్చి నిలుపుదల చేశారు. దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. కనీసం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఆ జీవో రద్దు చేసి ఆ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పి గత సంవత్సరం కాలంగా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికీ కూడా మరి ఆ పథకాలు అమలు చేసే ఆలోచన ఈ ప్రభుత్వం చేయట్లేదు. నిన్ననే మన బందర్లో లోకేష్ గారిని మా రాష్ట్ర కమిటీ సభ్యులు కలవడం జరిగింది. అట్లాగే 2 నెలల క్రితం కాకినాడలో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ని కూడా కలవడం జరిగింది. అయినా సరే దీని మీద ఎటువంటి స్పందన లేదు. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించి భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ మహాసభకు సంబంధించి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు కూడా రామవరపాడు వంతెన సెంటరు ఉదయం 9 గంటలకి, సోమవారం 30వ తారీఖు ఉదయం 9 గంటలకి రామవరపాడు ఏరియా వంతెన సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. కన్వెన్షన్ వరకు ర్యాలీ వచ్చి అక్కడ బహిరంగ సభ, తర్వాత మహాసభ జరుగుతుంది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల వృత్తుల్ని కార్మికులు కూడా రావాలని చెప్పి ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తూ, మీడియా వారి ద్వారాగా మా సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికోసం మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పేరు పిల్లి నరసింహారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా
ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా సంఘం CITU అనుబంధంలో ఉంది. ఈ నెల 30వ తారీఖు నాడు రామవరపాడు గ్రామంలో వందలాది మంది కార్మికుల యొక్క ప్రదర్శనతో 30వ తారీఖు ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమై రింగులో ఉన్నటువంటి రామవరపాడు రింగులో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్లో మహాసభ జరగబోతుంది. ఆ మహాసభ 10వ మహాసభలో ఈ 10 మహాసభలో అనేక ప్రాంతాల్లో జిల్లాలో జరిగినప్పటికీ కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి 10వ మహాసభల్లో ప్రధానమైనటువంటి అంశం కార్మికుల సమస్యల మీద, భవన నిర్మాణ కార్మిక సమస్యల మీద. మరి అనేక పోరాటాలు చేసి 30 సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులు అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డుని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా ఆపేసి 6 సంవత్సరాల నుంచి వేలాది మంది కార్మికులకి ఎన్టీఆర్ జిల్లాలో క్లెయిమ్స్ ఇవ్వకోకుండా, నష్టపరిహారాలు ఇవ్వకోకుండా 3,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బుల్ని తీసుకోకుండా మరి అలా కాలాన్ని గడుపుతున్నాయి. అనేక మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డును బండి చనిపోయినటువంటి వారు కానీ, దెబ్బలు తగిలినటువంటి వారు కానీ, పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారు కానీ, బిడ్డలు కన్న వారు కానీ అనేక మందికి నష్టపరిహారాలు ఇవ్వకోకుండా మరి అది ప్రభుత్వాలు మాటలు మాత్రం చెప్తున్నాయి. ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే వెంటనే సంక్షేమ బోర్డుని తీసి ఈ నష్టపరిహారాలన్నీ ఇప్పిస్తాము, సంక్షేమ బోర్డుని నడిపిస్తాము అని చెప్పి ఆ రోజున మరి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి లోకేష్ గారు కానివ్వండి, అనేక సందర్భాల్లో భవన నిర్మాణ కార్మికులు అన్నదాత సుఖీభావ కాదు, అన్నదాత దుఃఖీభావ. సూపర్ 6 హామీలకు అన్నింటిలో కోతలే. 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ బీజేపీకి తొత్తులే. బీజేపీ వ్యతిరేకంగా దత్తపుత్రుడు జగన్ ఒక్క ఉద్యమం కూడా చేయడు. జగన్ తనకు పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే చేస్తాడు. స్వార్థ రాజకీయాలకు జగన్ నంబర్ 1. కాంగ్రెస్ లో వర్గపోరు అనేది లేదు. సీనియర్లు ఎవరూ కూడా దూరం కాలేదు. వైఎస్ షర్మిలారెడ్డి కుదించి గొడబోసి 47 లక్షల మంది రైతులకే ఇస్తారట. మిగతా 45 లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు? మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ 6లో చెప్పినా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు. కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది. అన్నదాత సుఖీభావ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తాము అని చెప్పారు. అది కాస్త సాగదీసి 1 సంవత్సరం ఎగ్గొట్టి 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి? నిరుద్యోగ వృత్తికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. మహాశక్తి నెలకు 1,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 1,80,00,000 మందో లేకపోతే 2 కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు. ఇప్పుడైతే P4కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ 6లో P4కి లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, గెలిచేశారు, జనాలతో అవసరం తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందనని ఇప్పుడు P4కు లింక్ పెడుతున్నారు. ఇది అన్యాయం కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమనాలి? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమనాలి? ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ 350 కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు. అది కూడా నెలకు, అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు దీన్ని బ్రహ్మాండంగా అమలు కూడా చేస్తున్నాయి. అయినా కూడా మన రాష్ట్రంలో మహిళలు దీనికి నోచుకోలేదు. ఇది అన్యాయం కాకపోతే కరెంటు ఛార్జీలు 30% అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తామన్న చంద్రబాబు గారు తగ్గించినంత దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో పెంచితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు పెంచేశాడు. మరి అన్యాయం కాకపోతే ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చి ప్రజలు మేలు చేయడానికా, లేకపోతే
మీ పార్టీకి మేలు చేసుకోవడానికో ప్రజలకు అర్థం కావటం లేదు. ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా అవసరమైన పని. కాబట్టే ఈరోజు ఈ జిల్లాలో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడడానికి స్వయంగా పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేయడానికి నిర్దిష్టమైన ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతులు ఉంటాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆ మార్గాలను అనుసరించకుండా అవి నేరుగా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని తెలిపారు. మహా న్యూస్ ఛానల్పై జరిగిన ఈ దాడిని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మీడియా గొంతును నొక్కే ఇలాంటి ప్రయత్నాలు సహించరాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కళ్యాణ్ సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నగరంలో మెప్మా డిపార్ట్మెంట్లో పనిచేసే సంస్థ సమాచార రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం. అన్ని నియోజకవర్గాల్లో మెప్మా డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమం. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న హోంమంత్రి. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలో భాగస్వాములైన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రెవల్యూషనరీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి. జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే సోమనాథ్రావు. ఇది ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.